ఆంధ్ర రాష్ట్రం రాబోయే తరాల కోసం వారి భవిష్యత్తుని బంగారు చేయాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలా, ఎటువంటి నాయకత్వాన్ని మనం పెంపొందించుకోవాలా, రాబోయే నాయకత్వం ఏ విధంగా ఉండాలా, ఈ జెన్జీ ఏదైతే మనం వాడుతున్నామో, జెన్జీ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టినవారు, వాళ్ళని ఏ విధంగా మన పార్టీలోకి వాళ్ళని మనం ఆకర్షించి వాళ్ళని నాయకులుగా మనం పెంపొందించి వాళ్ళని రాబోయే తరాలకి మంచి చేసే విధంగా ఆంధ్ర రాష్ట్ర బంగారు భవిష్యత్తులో వాళ్ళని భాగస్వామ్యం చేసే విధంగా ఈసారి ఈ ఏదైతే సభ్యత్వం ఉన్నదో దాన్ని మనం రూపొందించుకునే విధంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో నేను అందరికి కూడా మీ ద్వారా ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేసి నెల్లూరు జిల్లాలో మేము 2023 సంవత్సరంలో సంవత్సరం పెరుగుతూ 2000 సభ్యత్వాలతో మొదలైంది 2001లో, 2023కి వచ్చేసరికి 9500 సభ్యత్వాలైనాయి. 2024లో 37,000 పైచీలకు సభ్యత్వాలు చేసి సుమారు 4 రెట్లు పెంచుకోగలిగాం. ఈసారి అదే విధంగా అదే స్ఫూర్తితో కలిసికట్టుగా అందరం కూడా జన సైనికులు, వీరు మహిళలు ఈ మొత్తం నియోజకవర్గాల్లో కలిసి ఒక రికార్డు స్థాయిలో మనం సభ్యత్వాలు ఉద్యమి సభ్యత్వాలను చేయాలని చెప్పి కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్క రోజు సమీక్షించుకుంటూ దీన్ని ఒక ఉద్యమంగా ఒక మిషన్ మోడ్లో చేసి దిగ్విజయం చేయాలని మీ యొక్క మాధ్యమాల ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బాగా పటిష్టం చేస్తే, జనసేన పార్టీని బలోపేతం చేస్తేనే ఈ రాష్ట్రానికి రేపు ఫ్యూచర్ ఉండబోతున్నారు అని గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి మేము అశేష సంఖ్యలో ఈ సభ్యత్వాలు నమోదు చేసుకోవడానికి ముందరకు వస్తున్నారు. ఆయనకి ఇవాళ ఆ ప్రక్రియ మొదలుపెట్టాం. ముందు మీరు చూస్తారు విపరీతంగా ఎట్లా ఏ విధమైన సభ్యత్వాలు వస్తాయో. సో మీ అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా మీడియా మిత్రుల సహాయ సహకారాలతో మేము చేసే కార్యక్రమాలు మీరందరూ బాగా ఎప్పుడు ప్రోత్సహిస్తూ చూపిస్తూనే ఉంటారు. మీరందరూ కూడా మాకు సహకరించాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళలకి మేమందరూ కూడా కోఆపరేషన్ చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.